In a mixture of 60 liters, the ratio of milk and water is 2:1. How much more water must be added to make the ratio 1:2? 60 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ నిష్పత్తి ఇచ్చాడు మనకి. ఆ మిశ్రమానికి ఎన్ని లీటర్ల ఎక్కువ నీటిని కలిపితే అది 1:2 అవుతుంది అన్నాడు. ఓకే అమ్మా, చూడండి మనకి ఇక్కడ మిల్క్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి వాటర్ రేషియో ఇచ్చాడు మనకి. ఎంతమ్మా మనకి ఇక్కడ 2:1 రేషియో. ఆఫ్టర్ యాడింగ్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడమ్మా మనకి 1:2. సో ఇక్కడ ఏం లేదమ్మా, సింపుల్ లాజిక్. మనకి ఏ క్వాంటిటీ యాడ్ చేస్తున్నారు, ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నారు. వాటర్ యాడ్ చేస్తే మిల్క్ రేషియో ఎలా ఉండాలి, మనకి సేమ్ ఉండాలి. మిల్క్ రేషియో సేమ్ ఉంటే వాటర్ లో రిఫ్లెక్షన్ ఉంటుంది, దాన్ని మనం డైరెక్ట్ గా సింప్లిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ మిల్క్ రేషియో కాన్స్టెంట్ గా లేదు కాబట్టి దీన్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏంటమ్మా, క్రాస్ మల్టిప్లై ఇంటూ 1 ఇంటూ ఎంతమ్మా మనకి 2. ఓకేమ్మా, సో వాట్ ఇస్ దట్ 2 ఎంతమ్మా మనకి 1. నెక్స్ట్ 2 1 ఎంతమ్మా 2, 2 2 ఎంతమ్మా మనకి 4. సో వాట్ ఇస్ దట్ మిల్క్ అండ్ వాటర్. ఓకేమ్మా, సో ఇప్పుడు మనకి మిల్క్ అనేది ఎలా ఉందమ్మా మనకి కాన్స్టెంట్ గా ఉంది. ఎస్ వాటర్ లో రిఫ్లెక్ట్ అయింది కదా మనకి. సో ఎన్ని పార్ట్స్ మనకి రిఫ్లెక్ట్ వచ్చిందమ్మా మనకి ఇక్కడ 3 పార్ట్స్ రిఫ్లెక్ట్ అయింది మనకి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ 2:1 అనేది ఎంత ఉందమ్మా మనకి క్వాంటిటీ టోటల్ ఎంత మనకు 60 లీటర్స్. అంటే టోటల్ ఎంతమ్మా మనకి 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ ఈక్వల్ ఎంతమ్మా మనకి ఇక్కడ 60 లీటర్స్. మనకి ఆల్రెడీ ఇక్కడ ఎన్ని పార్ట్స్ రిఫ్లెక్ట్స్ ఉందమ్మా మనకి 3 పార్ట్స్. ఆల్రెడీ 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా మనకు 60. అంటే ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాం మనకి ఇక్కడ 60 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, నువ్వు మళ్ళీ 1 part = 20 అయినా మళ్ళీ 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా మనకి ఇక్కడ 60 లీటర్స్ అవుతుంది.